హాయ్ నమస్తే. ఈరోజు మనతో కృష్ణ శర్మ ఆస్ట్రాలజర్ గారు ఉన్నారు. జగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ జగన్ ఘోర ఓటమి తర్వాత ఆయన పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే కృష్ణ శర్మ గారు. నమస్కారం. మీరు చూసుంటారు ఏపీ రాజకీయాలు. సో జగన్ అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కనుమరుగవుతాడు అనుకుంటే మళ్ళా ప్రజల్లోకి వస్తున్నాడు. సో దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు? చూడండి, ఓటమి అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అదే విధంగా ఖచ్చితంగా ఏదైతే మనం బంతిని ఏ విధంగా అయితే గోడకు గట్టిగా బలంగా విసిరి కొడతామో అంతే బలంగా అది వెనక్కి కూడా వస్తుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమి అనేది చవి చూసి ఉండవచ్చు. కొన్ని పరిస్థితులు కలిశాయి. అదేవిధంగా వారి జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాల కారణంగా, కొన్ని గ్రహాల బలం లేని కారణంగా అక్కడ ఆయనకి ఓటమి అనేది దక్కింది. కానీ అది శాశ్వతం అనుకుంటే అది పొరపాటు అనే చెప్పవచ్చు. ఎవరికి కూడా ఓటమి అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఎలాగైతే మనకి చీకటి ఉంటుందో, చీకటి తర్వాత మనకి పగలు అనేది వస్తుంది, సూర్యుడి వెలుతురు అనేది వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వస్తుంది, మళ్ళీ చీకటి పడుతుంది. ఇది ఒక కాలచక్రం. అదేవిధంగా ఓటమి గెలుపు అనేవి కూడా కాలచక్రం లాగా వస్తూ పోతూ ఉంటాయి. అలా అని మనం ఖచ్చితంగా ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్లయితే ఆయన ఘోరమైన ఓటమి చెందిన తర్వాత ఆయన మళ్ళీ ప్రజల్లోకి రారని అటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఆయన బెంగళూరుకే పరిమితం అవుతాడని, ఆయన లండన్ వెళ్ళిపోతాడని ఈ విధంగా చెబుతూ వచ్చారు. కానీ ఆయన అలాంటి వార్తలన్నిటికీ ఆయన విరుద్ధంగా ప్రస్తుతమైన మళ్ళీ ప్రజల్లోకి ఆయన సరిగ్గా ఏడాది సమయం ఇవ్వాలనుకున్నారు ప్రభుత్వానికి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి 6 సూపర్ 6 పేరిట 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి హామీలను నెరవేర్చే పద్ధతిలో భాగంగా వారికి 1 సంవత్సరం పాటు గడువు ఇచ్చారు. ఆ సంవత్సరం గడువు పూర్తవడానికి కేవలం ఇంకా 2 మాసాలు మాత్రమే ఉంది. ఇంకో 2 మాసాల్లో ఆ ఏడాది గడువు అనేది ముగిసిపోతుంది. ఆ తర్వాత కూడా ప్రతిపక్షంగా ఆయన బాధ్యత ఏంటంటే ఈ సూపర్ 6 హామీల అమలు పైన వారు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం అనేది ఏర్పడింది. అందులో భాగంగా వారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రేపు జరగబోయే ఏలూరులో ఈ యువగర్జన సభ ఏదైతే ఉందో, యువ సభ, అందులో నిరుద్యోగుల సమస్యలను వారు గుర్తు చేయనున్నారు ప్రభుత్వానికి. ఒక ప్రతిపక్షంగా ఆయన మనం చూసాము 2014 నుంచి 2019 వరకు ఎలాగైతే ఆయన ఒక బలమైన ప్రతిపక్షంగా పాత్ర పోషించారు. ఈసారి కూడా బలమైన ప్రతిపక్షం అంటే సభ్యులు లేనంత మాత్రాన బలహీనమైన ప్రతిపక్షం అని అనలేము. ఎందుకంటే బలహీనత అనేది అక్కడ ప్రతిపక్ష నేత లోపల ఉంటుంది, అతని యొక్క సత్తాలో ఉంటుంది, అతని యొక్క తెగువలో ఉంటుంది. అంతే తప్ప 100 మంది ఉన్నంత మాత్రాన కౌరవులు నాయకుడైనటువంటి దుర్యోధనుడు అతనేమి గొప్ప బలవంతుడు కాదు. 5 ఉన్నటువంటి పాండవులు 5 ఉన్నప్పటికీ కూడా మనకి ధర్మరాజు గారు ఒకరే ధర్మ అగ్రజుడు, వారే కురుక్షేత్రంలో విజయం సాధించారు. ఆ విధంగా చూసినట్లయితే సంఖ్య అనేది కేవలం చెప్పుకోవడానికి మాత్రమే. నిన్న చంద్రబాబు నాయుడు గారికి 21 మంది ఉన్నారు, ఈ రోజు వారికి 160 మంది పైగా ఉన్నారు. అది కూడా ఒక కూటమిగా కలిసి ఏర్పడినందుకు వారికి గ్రహాలన్నీ అనుకూలం అవడం వల్ల వారు సరైన పద్ధతిలో సరైన వ్యూహంలో వాళ్ళకి అన్నీ కలిసి వచ్చిన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం జరిగింది. ఆ ఓటమి శాశ్వతం అనుకుంటే అది అవివేకమని మాత్రం నేను చెప్పగలను. ఇక ప్రజల్లోకి వెళ్ళడం అంటారా? ప్రజల్లోకి వెళ్ళడం అనేది వాళ్ళు రాజకీయాల్లో ఉన్నందుకు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందే. వారికి సీట్లు రాకపోయినా ఓట్లు వారికి దాదాపు 40% మంది ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి కోసం అనుకూలంగా ఓట్లు వేయడం జరిగింది. వారు గెలుస్తారన్న నమ్మకంతో వారు ఓట్లు వేయడం జరిగింది. వారందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఒక గొప్ప నేతగా అభివృద్ధి చెందడానికి ఈ ఎత్తుగడ ఉపయోగపడుతుందని నేను స్పష్టంగా చెప్పగలను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డారు. వారు కూడా 10 సంవత్సరాల పాటు కష్టపడి ఉప ముఖ్యమంత్రి పదవి పొందడం జరిగింది. అదేవిధంగా రాజకీయాల్లో ఎవరైతే కష్టపడతారో అలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఫలితం అనేది అనుభవిస్తారు. ఖచ్చితంగా వారికి అది పాజిటివ్గానే ఉంటుంది. ఇంకోటి, ఈ అధికారం అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, ఒకరి సొత్తు కాదు. అలా అనుకోవడం ఒక అవివేకం. మనం చరిత్ర చూస్తూ ఉన్నాము. చరిత్రలో ఎవరు ఏ పదవిలో శాశ్వతంగా ఉన్న దాఖలాలు అయితే లేవు.